జీవితంలో చాలామంది వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటారు. కాని చాలామంది మొదలుపెట్టడానికి భయపడుతుంటారు. కొంతమంది ఇలా అనుకుంటారు, నా దగ్గర డబ్బు లేదు. మరికొందరు, నాకు అనుభవం లేదు. ఇంకొందరు, నేను ఒక్కడినే ఏం చేయగలను. కాని చరిత్ర మనకొక ముఖ్యమైన సత్యాన్ని చెబుతోంది. సరైన జ్ఞానముంటే, ఓర్పుంటే, సరైన అడుగులు వేస్తే సున్నా నుంచి కూడా గొప్ప విజయాన్ని నిర్మించవచ్చు. వ్యాపారం ప్రారంభించాలని కలలు కనే ప్రతి ఒక్కరూ ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినండి. వ్యాపార ప్రపంచంలో మిస్టర్ రాఘవేంద్ర వర్మ అనే వ్యక్తి ఎంతో గౌరవించబడిన వ్యక్తి. తన జీవితంలో సగం భాగం పెద్ద కంపెనీలను నడిపిస్తూ అద్భుతమైన విజయాలను సాధించాడు. కాని వయసు పెరిగిన తన బాధ్యతలను తన కుమారులకు అప్పగించాడు. తర్వాత నగరానికి బయట ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామానికి వెళ్లి నివసించడం ప్రారంభించాడు. అయితే వ్యాపారం పట్ల అతని ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ప్రతి ఉదయం అతను గ్రామం చుట్టూ నడుచుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో అతనొక ఆసక్తికరమైన విషయం గమనించాడు. గ్రామంలోని చాలామంది వ్యవసాయంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఆ దృశ్యం చూసి అతనికి ఎంతో ఆనందం కలిగింది. ఒక ఉదయం స్థానిక మార్కెట్లో నడుస్తూ ఉండగా అతనొక చిన్న వ్యాపారిని కలిశాడు. ఆ వ్యక్తి పేరు రమేష్. రమేష్ చిరునవ్వుతో తాను తయారుచేసిన ఒక స్థానిక స్నాక్ను రాఘవేంద్రవర్మగారికిచ్చాడు. ఆ స్నాక్ సహజమైన పదార్థాలతో తయారైనది. రాఘవేంద్రవర్మగారు కొన్ని ముక్కలు తిన్న తరువాత దాని రుచిని చాలా ప్రశంసించారు. కాని ఆ స్నాక్ ఒక సాధారణ ప్లాస్టిక్ కవర్లో ఉండటం చూసి అతనికొక ఆలోచన వచ్చింది. అతను రమేష్ను అడిగాడు, ఈ స్నాక్ చాలా బాగుంది. ఎంతకాలంగా అమ్ముతున్నావు? రమేష్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, సార్, దాదాపు 10 సంవత్సరాలయ్యింది. కాని కస్టమర్లు ఎక్కువగా పెరగలేదు. సాధారణంగా నేను తెలిసిన వాళ్లే కొనుగోలు చేస్తారు. అతను తన కథ చెప్పాడు. ఎలా తక్కువ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాడో, ఎలా మార్కెట్లోనే అమ్మకాలు చేస్తున్నాడో, పెద్ద మార్కెట్లకు ఎలా వెళ్లాలో తెలియదో అన్నీ వివరంగా చెప్పాడు. అది విన్న తర్వాత రాఘవేంద్రవర్మగారికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఉత్పత్తి చాలా మంచి ఉంది, కాని అవకాశాలు చిన్నగా ఉన్నాయి. అతను తనలో తాను ఆలోచించాడు. నేను కూడా డబ్బు లేకుండా, టీం లేకుండా సున్నా నుంచి ప్రారంభిస్తే విజయం సాధించగలనా? తన అనుభవాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులపాటు అతను గ్రామ మార్కెట్లో తిరుగుతూ ప్రజల అవసరాలు, సమస్యలు, వ్యాపార పరిస్థితులు అన్నింటినీ గమనించాడు. అప్పుడతను ఒక ముఖ్యమైన విషయం గుర్తించాడు. చాలా చిన్న వ్యాపారాలు పిండిమీద ఆధారపడి ఉన్నాయి. కాని చాలాసార్లు వారు పిండిని ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోంది. అప్పుడతనికి ఒక స్పష్టమైన ఆలోచన వచ్చింది. ఒక మంచి ఉత్పత్తి అంటే కేవలం మంచి నాణ్యత లేదా తక్కువ ధర కాదు, ప్రజల సమస్యను పరిష్కరించాలి. అతనికనిపించింది, గ్రామంలో తక్కువ ధరకు మంచి నాణ్యత గల పిండి అందిస్తే అది గొప్ప వ్యాపారమవుతుంది. అతను చిన్న వ్యాపారులను అడిగాడు, మీకిలాంటి ఉత్పత్తి అవసరమా? వారిలో చాలామంది అవును అని చెప్పారు. అక్కడే అతనొక పెద్ద అవకాశాన్ని చూశాడు. రాఘవేంద్రవర్మగారికి డబ్బున్నా ఆయనొక నిర్ణయం తీసుకున్నాడు. చాలా చిన్న మూలధనంతో ప్రారంభించాలి. ఎందుకంటే తనను తాను పరీక్షించుకోవాలనుకున్నాడు. అతను చిన్న పరిమాణంలో పిండి తయారుచేశాడు. దాన్ని స్థానిక దుకాణాల్లో, సోషల్ మీడియాలో అమ్మడం ప్రారంభించాడు. మొదట్లో చాలామంది తిరస్కరించారు. కాని అతను నిరాశపడలేదు. ఎందుకంటే అతను చిన్న పరిమాణంలోనే తయారుచేశాడు. ప్రతి తిరస్కారం అతనికొక పాఠం నేర్పింది. ప్రజలు ఎందుకు కొనడం లేదు? ధర సరైనదా? నాణ్యత సరైనదా? అతను తన పోటీదారులను కూడా పరిశీలించాడు. వాళ్ల బలాలు, వాళ్ల బలహీనతలు అన్నీ గమనించాడు. అతను ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాడు. ఎప్పుడూ కస్టమర్ల మాట వినాలి. కొన్ని నెలల అధ్యయనం తర్వాత అతను తన తుది ఉత్పత్తిని రూపొందించాడు. అది ఇలా ఉంది: స్థానికంగా తయారైన పిండి, ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, ఆధునిక ప్యాకేజింగ్, స్థానిక సంస్కృతిని చెప్పే బ్రాండింగ్.
కొద్ది కాలంలోనే ఆ ఉత్పత్తి చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే మంచి నాణ్యత, అందుబాటు ధర ఇవి రెండూ ఉన్నాయి. అతను ఒక సింపుల్ పార్ట్నర్ మోడల్ కూడా ప్రారంభించాడు. దానివల్ల తక్కువ డబ్బున్నవాళ్లు కూడా ఆ ఉత్పత్తిని అమ్మగలిగారు. ఫలితమేమిటంటే అతను మాత్రమే కాదు, అతని భాగస్వాములు కూడా లాభాలు సంపాదించారు. ఈ వ్యాపారం చిన్న వ్యాపారులకు ఒక గొప్ప అవకాశంగా మారింది. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. విజయం పెద్ద ఐడియాల్లో కాదు, సరైన జ్ఞానంతో రూపొందించిన సరళమైన ఐడియాల్లో ఉంటుంది. డబ్బు లేకపోవడం సమస్య కాదు, అనుభవం లేకపోవడం సమస్య కాదు. అసలు సమస్య ఏమిటంటే ప్రారంభించకపోవడం. గుర్తుంచుకోండి, సమస్యలో అవకాశం చూడండి, కస్టమర్ల మాట వినండి, చిన్నగా ప్రారంభించండి, నిరంతరం నేర్చుకోండి. అప్పుడు 0 నుంచి ప్రారంభించినా కూడా మీరు గొప్ప విజయాన్ని నిర్మించగలరు. ఈ కథ మీకు ఉపయోగపడితే మరొకసారి వినండి, ఎందుకంటే ఇందులో ఉన్న పాఠాలు మీ జీవితాన్ని మార్చగలవు. మీరు కూడా మీ సొంత వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఈ రోజు నుంచే మొదటి అడుగు వేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.